సార్ చాలామంది నిద్రపోవడానికి అసలు పోలేకపోతారు సార్. వాళ్ళు పడుకున్నా కూడా నిద్రపోలేరు. అటు ఇటు టైం టైం అంతా వేస్ట్ చేసి పడుకుంటారు. హ్మ్. సో అలాంటి ఎలా డిప్రెషన్ వస్తున్నారు? వాళ్ళు ఎలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు? దానికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి సార్? ముఖ్యంగా ఈ మధ్య మన జీవన శైలి మారింది. ఒకప్పుడు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది చాలా విరివిగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జనాలు వాళ్ళ యొక్క జాబ్స్ పరంగా కానీ, వాళ్ళ యొక్క కెరియర్ పరంగా కానీ, వాళ్ళ యొక్క నూతన జీవన శైలి ప్రకారంగా కానీ లేట్‌గా నిద్రపోవడము, లేట్‌గా లేవడము, కొంతమందికి దాన్ని ఏమంటారంటే యూఎస్ బేస్డ్ జాబ్స్ చేయడం వల్ల ఆ యొక్క ఇబ్బందులు కూడా అంటే రాత్రంతా మేల్కొని పొద్దంతా పడుకోవడం వీటి వల్ల ఏమవుతుందంటే నిద్ర పట్టడం చాలా ఇబ్బందిగా అవుతుందండి. కొంతమందికి కొన్ని రకాల ఫిజికల్ ఇబ్బందులు, కొన్ని రకాల క్రానిక్ ఇల్‌నెసెస్ లైక్ బీపీ, షుగరు లేదా కొన్ని రకాల పెయిన్స్ లేదంటే ఇంకొన్ని రకాల దాన్ని ఏమంటారంటే హార్మోనల్ ఇబ్బందులు వీటి వల్ల కూడా మనసులో ఒక రకమైన ఆందోళన ఉండడం వల్ల కూడా నిద్ర సరిగ్గా పట్టదు. కొన్ని రకాల మానసిక జబ్బులు ఎస్పెషల్లీ యాంగ్జైటీ డిజార్డర్స్, డిప్రెషను లేదా ఆల్కహాల్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టడం కష్టంగా అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఒక మనిషికి నిద్ర సరిగ్గా పట్టట్లేదో దానికి గల కారణాలు ఏంటిదో ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాలి. ఒకవేళ ఆ కారణం ఏంటిదో తెలిస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన థెరపీ కానీ తీసేసుకుంటే నిద్ర పట్టడం సులభం అవుతుంది. కానీ అందరూ ఇన్ జనరల్‌గా అందరికీ ఏదో ఒక ఇబ్బందితోటే నిద్ర పట్టకపోవడం అంటూ కూడా ఉండొచ్చు. దీనికి మనం కొన్ని స్లీప్ హైజీన్ టెక్నిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇవి ఒక 4, 5 ఉంటవి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎక్కువగా డే టైంలో నిద్రపోకుండా చూసుకోవాలి. ప్రతిరోజు ఒకే టైంలో నిద్రపోయి ఒకే టైంలో నిద్ర లేచేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మూడవది సాయంత్రం 4 అంటే పడుకోవడే సమయానికి 4-6 గంటల ముందులో ఎటువంటి స్టిమ్యులెంట్ డ్రగ్స్ లైక్ టీ, కాఫీ అలాంటివేవి తీసుకోకుండా ఉండాలి. మళ్ళీ పడుకునే రూమ్ పూర్తిగా డార్క్‌గా చీకటి ఉండేటట్టు చూసుకోవాలి. మీరు పడుకునే బెడ్‌ని కేవలం స్లీప్‌కి తప్ప ఇంకా దేనికి ఉపయోగించకూడదు. ఒకవేళ గనక మీకు 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు మీరు బెడ్‌లో గడిపినా మీకు నిద్ర రాలేదంటే ఆ రూమ్‌ని వదిలి బయటకు వచ్చి నిద్రకి సహాయపడే పనులు అంటే బుక్ చదవడమో లేకపోతే ఏదైనా పని చేయడమో అలాంటివి చేస్తే ఈజీగా నిద్రకు ఉపక్రమించే వెసులుబాటు కలుగుతుంది. కొంతమందికి ఆల్కహాలు అలాంటివి తీసుకునే అలవాట్లు ఉంటాయి. వాళ్ళు కూడా వీలైనంత వరకు వాటిని రాత్రిపూట తీసుకోకుండా చూడడం చాలా ఉత్తమం. ఎస్పెషల్లీ ఈ మధ్య ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ లేనిదే జీవితం లేదు. అలా అని చెప్పేసి ఆ లైట్‌కి పడుకునే ముందు అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ముందు నుంచే స్క్రీన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం. అది టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాటికి ఎక్స్‌పోజ్ కాకుండా లైట్ యొక్క దాన్ని తగ్గిస్తే త్వరగా నిద్ర పట్టే ఛాన్సెస్ ఉంటవి. సో ఈ స్లీప్ హైజీన్ టెక్నిక్స్ వాడి మీకు ఇబ్బంది కలిగించే నిద్రకు సంబంధించిన విషయాన్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. లేదు ఇవి చేసినా కూడా మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదంటే ఒకసారి ఇందిరా క్లినిక్ వచ్చి కలవండి. మేము మీకు సహాయం చేస్తాం.